హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మా ఇంటి దగ్గర ఇంతకుముందు చూపించగా పాదులై పెట్టేదాన్ని తక్కువ. నేను కాయగూరలు కొంతవరకు కాకరకాయలు చిక్కుడుకాయలు అన్నీ వచ్చి ఇప్పుడు నేను ఆకుకూరలు పెట్టానండి. అదే ప్లేస్లో అటువైపు పెట్టేదాన్ని. పాలకూర అండి, ఇక్కడ బేరు మొక్కలే పెట్టాను కానీ పురుగు తినేసింది. అక్కడ మచ్చల్లా కనిపిస్తుంది కదా చిన్న చిన్నవి. తోటకూర వేసానండి, పాలకూర తోటకూర కొంచెం బచ్చల కూర విత్తనాలు పెట్టాను, మొక్కలు వచ్చాయి. కనిపిస్తాయి కదా అవి మెంతికూర అండి. ఇవి పెట్టి 4 రోజులు అవుతుందండి. ఇది ఇంకొక 2 డేస్ లేదా 2 డేస్ అండి. అప్పుడు ఈ విత్తనం తొక్క ఉంటుంది కదండి, ఇది కూడా పోద్దండి, ఇంకా బాగుంటుంది. ఈ సైడ్ ఉల్లినారు టమాటా నారు తెచ్చి ఉడిసానండి. కొన్ని మొక్కలు లెగిస్తాయి, కొన్ని మొక్కలు పడిపోతాయి. ఇలా పైకి వెళ్ళటానికి ఇలా కట్టుకున్నాండి. మామూలు మెట్లు అలా పెట్టుకున్నాం ఇటుకలతో. ఇలాగా ఇంతకుముందు చూపించాయి కదా బెండ మొక్కలు తినేసాయి. గేదెలు తెలీదు, ఆవులో తెలీదు, ఓపెన్గా ఉండడం వల్ల. అటు కూడా గింజలు పెట్టాను, బెండ గింజలు. గంగబాయిల్ సీడ్స్ చేస్తానండి, విత్తనాలు తెలుసు కదా, ఆన్లైన్లో తెచ్చి. ఇవ్వండి చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఇందులో చిక్కుడు మొక్క కూడా వచ్చిందండి. విత్తనాలు పెట్టాను, కాకరకాయ చిక్కుడుకాయ. ఇది కాకర చిక్కుడ 2 వచ్చాయి. ఇదండి అప్పుడు మలబరీ వేసాను కదా, ఇక్కడ సెమ్మగా ఉంటుందని చిన్న చిన్న పింజలు వచ్చాయి కాయలు. ఇవి కొంచెం పెరిగే కొద్దీ సైజు పెరిగితే మీకు తెలిసిందే కదండి, ఫుల్గా వచ్చాయి. తులసి మొక్క అప్పుడు వేసిన తులసి మొక్క అండి, బొప్పాయి విత్తనం పడి వచ్చిందండి. దొండయ్యారు కూడా కాయకపోయినా అగండి బతుకుంది. ఇది డ్రాగన్ మొక్క పెట్టాను, ఇంతలోనేమో చెదపూరి పట్టేసిందండి. చెదపూరి పట్టడం వల్ల ఇంకా ఇది కూడా చూసారు ఎలా అయిపోయిందో. ఇక్కడ తీసేస్తానండి మొక్క. ఇవ్వండి ఇటువైపు ఉంది కదా, ఇదొకటి. ఇవ్వండి ఇక్కడ పెట్టిన డ్రాగన్ మొక్కలు బాగానే ఉన్నాయి. ఇగో చిగురిస్తుంది. ఉసిరి మొక్క కూడా బాగానే ఉందండి, అప్పుడు వేసింది, పర్వాలేదు. చుక్కు కూర వచ్చిందండి చుట్టూ వేస్తే. అక్కడ కాకరకాయ వచ్చింది, చేదుకాకరకాయ చిన్న మొక్క, వంకాయ మొక్క, పచ్చిమిర్చి, బొత్తాయి అండి. బొత్తాయి కాదండి, కమల అండి, కమల. ఆన్లైన్లో బుక్ చేసినాయి. ఆ ఉసిరి మొక్క ఇది కూడా, ఇవి కూడా బతికాయి, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రాగన్ మొక్క చిన్న చిన్న ముక్కలు పెట్టానండి. చుక్కు కూర ఇక్కడ కూడా వేసాను. ఇవి కనకాంబరాలన్నీ నార్తి చేశాను, కొన్ని బతికాయి, కొన్ని ఓడిపోయాయి. ఆ చివరి ఉన్నాయి కదండి ఇవతల వైపు, అవి నారేనండి. ఇంకా గుమ్మడి అండి, బూడి గుమ్మడికాయ కాదు, కూర గుమ్మడి పెట్టాను. ఏమి ఎలాగొస్తుందో చూడాలి, ఎంతవరకు వస్తుంది అన్నది. ఇప్పటికి వచ్చేది ఏమి రాలేదు, దీనికి మేల్స్ వస్తున్నాయి పువ్వులు. ఇక్కడ పసుపు 2 దుంపలు పెట్టానండి. ఇక్కడ కండ పెట్టాను, దాని మీద కొంచెం గోంగూర విత్తనాలు వేసాను, మొలకెత్తుతాయి. ఇవి బేరండి, కాకర చిక్కుడు కాకర. ఇక్కడ కొంచెం తోటకూర జల్లానండి లైట్గా. ఇక్కడ బచ్చల కూర వేసాను. ఈ సైడ్లో అంట మొక్కజొన్నపతి పెట్టానండి. ఇవి వంగ మొక్కలు ఉడిసాను, నారు తెచ్చి కొంచెం ఉడిసాను, రాలే తీయలేదు, అయినా వేస్తాను. ఇది వాటర్ యాపిల్, ఇది ఇంటికాని తెచ్చానండి, మీకు తెలుసు కదా. పొనగంటి కూర అండి, గోంగూర, కాకరకాయ, ముల్లంగి సీడ్స్ ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడు వేసానండి. మొక్కలు వచ్చాయి, దుంప ఊరుతుందో వరదా తెలీదు. ముల్లంగి దుంప ఇలా అయ్యానండి. కొంచెం అక్కడక్కడ పాలకూర ఉందండి. జామ మొక్క చిగురిస్తుంది, ఆకురాలు మళ్ళీని. ఇది గుమ్మడి మొక్క అండి, ఇది పాలినేషన్ చేశాను. ఇవిగండి కనకాంబరాలు మొక్కలు నాటాను. ఇంకా నాటుకోవడం ఇంకా వాటిదేనండి. మన నీళ్ళు ఒకటి ఇవ్వాలి లైట్గా. ఓకే అండి, బాయ్, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇవి ఒకవేళ అన్నీ నాటేసి బతికితే మీకు మళ్ళీ చూపిస్తానండి ఇంకొకసారి.